నేను ఎంతెంత చిన్న పనులు చేశానంటే మీరు నవ్వుతారు. అందరూ తెలీదు రాధాకృష్ణ మనోడు అంటే పోయాడు బాగుండి అంటారే కానీ మేము సంపాదించింది ఎలా ఉండిందంటే నేను కూడా పేపర్ వేసి పాలు వేసి బిజినెస్ చేసి మెకానిక్ షాప్లో పని చేసుకొని నా పార్ట్ టైం ఫండ్ని ఇంటికి సపోర్ట్ చేసుకొని వచ్చాను. ఒక వెరీ వెరీ టఫెస్ట్ ఫేస్ ఆఫ్ లైఫ్. బట్ ఒకటి రియాలిటీ తెలిసింది లైఫ్లో, డబ్బు సంపాదన అంటే ఎలా ఉండాలని. ఈరోజు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నానో నాకు తెలీదు, ఎన్ని దేశాల్లో వ్యాపారం చేస్తానో తెలీదు. ఇంత ఎదగాలంటే ఆ మొదటి ఫెయిల్యూర్ అనేది మందే అవ్వాలని లేదు, మన పక్కన ఉండే ఇంట్లో ఉన్న అయినా కూడా వెరీ టఫెస్ట్ పీరియడ్. సో నేను జాయిన్ అయినప్పుడు సేల్స్ రెప్గా జాయిన్ అయ్యాను. సాధారణమైన కంపెనీలో ఒక ట్రై చేస్తామని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో. అంటే త్రూ యువర్ అకాడమిక్స్ చేస్తూనే నేను ఐఐఎంలో చదివేప్పుడే నేను పనికి చేరుకున్నాను ఈవినింగ్స్లో. అకాడమిక్స్ ఎప్పుడు ఫినిష్ చేసేసారు? ఇంకా ఫుల్ టైం జాబ్ అంటే ఫుల్ టైం అని చెప్పలేను సార్, అకాడమిక్స్ ప్యారలల్గానే జరుగుతూ ఉంది నాకు. నేను ఐఐఎంలో చేరుకున్నప్పుడే కడిలా కంపెనీలో పనిచేస్తూ ఉంటాను. ఓకే. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో పార్ట్ టైం చేస్తూ ఉంటుంది. బై ద టైమ్ ఐ వెంట్ టు హార్వర్డ్, ఐ వాస్ ఆల్రెడీ ఇన్ ది ఇండియాస్ టాప్ కంపెనీలో పనిచేస్తాను సన్ ఫార్మాలో. సో అకాడమిక్స్ వాస్ గోయింగ్ ప్యారలల్లీ విత్ జాబ్. కొత్తగా స్టార్ట్ చేసేది ఏమీ లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను పిహెచ్డీ చేసే వాళ్ళకి నేను సీఈఓ అయిపోయింది. హార్వర్డ్లో పిహెచ్డీ చేస్తే కూడా నేను సీఈఓ అయిపోయాను.